గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్కైన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇది కొత్త చాప్టర్ అనమాట, యారోమేటిక్ హైడ్రోకార్బన్స్. అంటే ఇప్పటివరకు మనం యాలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ గురించి చూసాం, ఆల్కైన్స్ గురించి ఆల్కైన్స్ గురించి చూసాం. సో ఇప్పుడు యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనమాట. యారోమేటిక్ అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది. యారోమేటిక్ అంటే మనకి ఇలాంటి కాంపౌండ్స్ అనమాట, బెంజీన్ రింగ్ ఉంటుంది. సో ఇది చదువుదాం ఏమన్నాడు. దీస్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎరియన్స్. అంటే యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజీన్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్, బెంజీన్ లాగా స్ట్రక్చర్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్, వీటిని ఎరియన్స్ అని కూడా అంటారనమాట. యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ని ఎరియన్స్ అని కూడా అంటారనమాట. సిన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ పొజెస్ ప్లెజెంట్ ఓడర్. అంటే వీటికి సువాసన ఉంటుందన్నమాట, మంచి సువాసన ఉంటుంది. సో దానివల్ల గ్రీక్లో ఎరోమా అంటే ప్లెజెంట్ స్మెల్లింగ్ అనేసి అర్థం, కాబట్టి వీటిని ఎరియన్స్ అంటారనమాట. ఓకే, ద క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ వాజ్ నేమ్డ్ యాజ్ యారోమేటిక్ కాంపౌండ్స్. అంటే ఎరోమా ఉంటుంది కాబట్టి, ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది కాబట్టి వీటిని యారోమేటిక్ కాంపౌండ్స్ అనేసి అంటారు. మోస్ట్ ఆఫ్ సచ్ కాంపౌండ్స్ వర్ ఫౌండ్ టు కంటైన్ బెంజీన్ రింగ్. ఇలాంటి కాంపౌండ్స్ మెయిన్గా యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే మెయిన్గా బెంజీన్ రింగ్ అనేది అందులో కనిపిస్తుంది అనమాట. కానీ బెంజీన్ రింగ్ లేని యారోమేటిక్ కాంపౌండ్స్ కూడా చాలా ఉంటాయి. వాటికి యారోమేటిక్ కాంపౌండ్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. కానీ మెయిన్గా ఇక్కడ ఈ స్టాండర్డ్లో, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో మనకి యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే మెయిన్గా మనకి బెంజీన్ కనిపిస్తుంది అనమాట. ఓకే, బెంజీన్ రింగ్ ఈజ్ హైలీ అన్సాచురేటెడ్. అంటే అన్సాచురేటెడ్ అంటే ఏంటి, మనకి ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్, ఆల్కైన్స్ అనేవి అన్సాచురేటెడ్. ఎందుకంటే పై బాండ్స్ ఉంటాయి దాంట్లో. ఇక్కడ బెంజీన్ రింగ్ తీసుకుంటే మీరు, ఇక్కడ ఈ బెంజీన్ రింగ్ తీసుకుంటే ఇందులో మీకు 3 పై బాండ్స్ కనిపిస్తున్నాయి, డబుల్ బాండ్స్ అనమాట. ఇదొక పై బాండ్, ఇదొక పై బాండ్, ఇదొక పై బాండ్, 3 పై బాండ్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇన్ మెజారిటీ ఆఫ్ రియాక్షన్స్ ఆఫ్ యారోమేటిక్ కాంపౌండ్స్ ద అన్సాచురేషన్ ఆఫ్ బెంజీన్ రింగ్ ఈజ్ రిటైన్డ్. అంటే జనరల్గా ఆల్కీన్స్, ఆల్కైన్స్ అవి వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఇక్కడ బెంజీన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నా అది ఆల్కీన్స్ లాగా, ఆల్కైన్స్ లాగా రియాక్ట్ అవ్వదు, స్టేబుల్గా ఉంటుంది. అంటే కెమికల్ రియాక్షన్స్లో అంత ఈజీగా రియాక్ట్ అవ్వదు, ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. ఆల్కైన్స్కి అయితే హెచ్బిఆర్ యాడ్ చేస్తే ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది, అలాగే BR2 యాడ్ చేస్తే ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. అలాంటి రియాక్షన్స్ మనం చూసాం. కానీ ఇక్కడ బెంజీన్ రింగ్ మాత్రం హెచ్బిఆర్ వేసినా, BR2 వేసినా, కెటలిస్ట్ లేకుండా అవి ఎడిషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కావు. అంటే ఈ డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా బెంజీన్ రింగ్లో, అవి ఎఫెక్ట్ అవ్వవు అనమాట. ఓకే, however there are examples of aromatic hydrocarbons which do not contain benzene ring but instead contain other highly unsaturated ring. అంటే చెప్పాం కదా, యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజీన్ రింగ్ మాత్రమే కాదు, సైక్లోపెంటడైన్ లియానియాన్ అనేసి, ట్రోపోలియం క్యాటియాన్ అనేసి, ఇంకా యారోమేటిక్ హైడ్రోకార్బన్స్ బెంజీన్ రింగ్ లేనివి కూడా ఉంటాయి అన్నమాట. అవి కొన్ని రూల్స్ ఫాలో అవుతాయి కాబట్టి హెక్కెల్స్ రూల్ అంటారు. 3-4 రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఫాలో అయితే అన్నీ కూడా, ఆ ఫాలో అయ్యేటటువంటి అన్ని కాంపౌండ్స్ కూడా యారోమేటిక్ కాంపౌండ్స్. స్పెషల్గా బెంజీన్ రింగే ఉండాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అవి కూడా అన్సాచురేటెడ్ ఉంటాయి. యారోమేటిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ బెంజీన్ రింగ్ ఆర్ కాల్డ్ బెంజినాయిడ్స్. ఒకవేళ యారోమేటిక్ కాంపౌండ్స్లో బెంజీన్ రింగ్ కనిపిస్తే మనం వాటిని బెంజినాయిడ్స్ అనేసి అంటారనమాట. అండ్ దోస్ నాట్ కంటైనింగ్ బెంజీన్ రింగ్ ఆర్ నోన్ యాజ్ నాన్ బెంజినాయిడ్స్. ఏ యారోమేటిక్ కాంపౌండ్స్లో అయితే బెంజీన్ రింగ్ కనిపించదో వాటిని నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటారు అన్నమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎరియన్స్ ఆర్ గివెన్ బిలో. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, కింద ఇచ్చాడు. బెంజినాయిడ్స్ అన్నమాట, బెంజీన్ రింగ్ ఉన్నటువంటి ఇవి ఎరియన్స్. ఓకే, ఎరియన్స్ అన్నమాట యారోమేటిక్ కాంపౌండ్స్. బెంజీన్ రింగ్ ఇక్కడ ఉంది, ఇది బెంజీన్, ఇది దీన్ని టోలిన్ అంటారు. ఇందులో బెంజీన్ రింగ్ ఉంది. దీన్ని నాఫ్థలిన్ అంటారు. నాఫ్థలిన్ బాల్స్ మనం బట్టల్లో పెడతాం కదా, మంచి స్మెల్ వస్తుంది, ప్లస్ ఇన్సెక్ట్స్ కూడా వాటి దగ్గరికి రావు. నాఫ్థలిన్ బాల్స్ అంటారు కదా, దాని యొక్క స్ట్రక్చర్ ఇది అనమాట, నాఫ్థలిన్ అనమాట. ఇది కెమికల్ స్ట్రక్చర్ అనమాట దాన్ని. ఇది బైఫినైల్.
2 బెంజీన్ రింగ్స్ పక్కపక్కనే ఒక కెమికల్ బాండ్తో టైఅప్ అయి ఉంటే దాన్ని బైఫినైల్ అంటారు. ఫినైల్ అంటే బెంజీన్ రింగ్ అన్నమాట. ఇదొక ఫినైల్ గ్రూప్, ఇదొక ఫినైల్ గ్రూప్. 2 ఫినైల్ గ్రూప్స్ కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని బైఫినైల్ అంటారనమాట. ఓకే, బెంజీన్ని ఫినైల్ గ్రూప్ అనేసి అంటారు. ఓకే, దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే నామన్క్లేచర్ అండ్ ఐసోమెరిజం. బెంజినాయిడ్ కాంపౌండ్స్లో నామన్క్లేచర్ ఎలా ఉంటుంది, ఐసోమెరిజం ఏమైనా ఉంటుందా, ఆర్థో మెటాపేరా అంటారు, అది చూద్దాం. The nomenclature and isomerism of aromatic hydrocarbons has already been discussed in Unit 8. అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో Unit 8లో ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్లో నామన్క్లేచర్ బెంజీన్ రింగ్ ఉంటే నామన్క్లేచర్ ఎలా ఉంటుంది, ఐయుపిసి నామన్క్లేచర్ మనం డిస్కస్ చేసాం. సో దాని యొక్క లింక్ నేను ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తాను, చదవండి. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, అది చూడండి. ఆల్ 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ బెంజీన్ ఆర్ ఈక్వలెంట్. బెంజీన్లో జనరల్గా బెంజీన్ అంటే ఫార్ములా ఏంటి, C6H6 అంటే 6 హైడ్రోజన్స్ ఉంటాయి. 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఉంటాయి. దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, 111111. ఇక్కడ ప్రతి చోట హైడ్రోజన్ ఉంటుంది అన్నమాట. ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్. ఇలా ఇదొక కార్బను, ఇదొక కార్బను, ఇదొక కార్బను, ఇదొక కార్బను, ఇక్కడ ఒక కార్బన్. ఇలా 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్. దీని స్ట్రక్చర్ ఇది బెంజీన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట, C6H6. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ వన్ అండ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. అంటే ఒక హైడ్రోజన్ని మనం ఆర్ గ్రూప్తో రీప్లేస్ చేసాం అనుకోండి, ఆర్ గ్రూప్తో, అప్పుడు ఏమవుతుంది, C6H5R అవుతుంది, C6H5R అవుతుంది. అంటే ఇలా ఒక హైడ్రోజన్ మాత్రమే రీప్లేస్ అయ్యి ఉంటే వేరే గ్రూప్తో దాన్ని మోనో సబ్స్టిట్యూటెడ్ అంటారు, మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటారు. సో అది ఆర్ అనేది ఏదైనా అవ్వని, CH3 అవని, లేకపోతే NH2 అవని, జస్ట్ ఎక్స్ అనుకోవచ్చు, అంటే హాలోజన్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే ఏ సబ్స్టిట్యూషన్ ఉన్నా సరే ఒకటే ఉంటే మాత్రం దాన్ని మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటారు అనమాట. When 2 hydrogens in benzene are replaced by 2 similar different monovalent atoms or groups, 3 different position isomers are possible. అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క ఆర్ ఇలా అంటే ఈ ఆర్ ఎక్కడైనా ఉండొచ్చు. ఈ 6 హైడ్రోజన్స్లో ఈ ఆర్ అనేది ఎక్కడైనా ఏ పొజిషన్లో ఉన్నా సేమే అనమాట. ఇక్కడున్న సేమ్ ఆర్ ఇక్కడున్న సేమ్ కాంపౌండ్ అవుతుంది, ఇక్కడున్న సేమ్ కాంపౌండ్ ఉంటుంది, ఇక్కడున్న సేమ్ కాంపౌండ్ అవుతుంది. కానీ ఈ బెంజీన్ రింగ్ 2 సబ్స్టిట్యూషన్స్ కలిసి ఉందనుకో, అంటే 2 సబ్స్టిట్యూషన్స్, ఇలా బెంజీన్ రింగ్ ఉంది కదా, దీనికి ఆర్ గ్రూప్ ఉంది, ఇంకో ఆర్ గ్రూప్ ఇక్కడ, లేకపోతే బెంజీన్ రింగ్ ఇలా ఉంది, ఒక ఆర్ గ్రూప్ ఇక్కడ అనుకుందాం కదా, ఇంకో ఆర్ గ్రూప్ ఇక్కడ, ఆరు, లేకపోతే బెంజీన్ రింగ్ ఇలా అనుకుందాం కదా, ఇంకో ఆర్ గ్రూప్ ఇక్కడ. అంటే 2 సబ్స్టిట్యూషన్స్ ఉంటే 2 హైడ్రోజన్స్ రీప్లేస్ అయ్యి 2 ఆర్ గ్రూప్స్తో ఉంటే అది ఇలా అయినా ఈ స్ట్రక్చర్ అయినా రాయొచ్చు, ఈ స్ట్రక్చర్ అయినా రాయొచ్చు, ఈ స్ట్రక్చర్ అయినా రాయొచ్చు. ఇలా పక్కన ఉంటే ఆర్ గ్రూప్స్ ఇలా పక్కన ఉంటే దాన్ని ఆర్థో సబ్స్టిట్యూటెడ్ అంటారు, ఆర్థో డై సబ్స్టిట్యూటెడ్ అంటారు. ఇలా 1-3 పొజిషన్లో ఉండి, ఇది 1 అనుకుంటే 2-3 అంటే 1,3 పొజిషన్లో ఉంటే దాన్ని మెటా డై సబ్స్టిట్యూటెడ్ అంటారు. ఇలా 1-4 పొజిషన్లో ఉంటే ఇది 1, 2, 3, 4 1-4 పొజిషన్లో ఉంటే దాన్ని పారా డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్ అంటారు అనమాట. ఇలా పక్కన ఉంటే ఆర్థో, ఇలా 1-3 పొజిషన్లో ఉంటే మెటా, ఇలా 1-4 పొజిషన్లో ఉంటే పారా డై సబ్స్టిట్యూటెడ్ అంటారు అనమాట. ఓకే, అది చెప్తున్నాడు. 3 డిఫరెంట్ పొజిషన్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్, 1,2 or 1,2 or 1,6 is known as ఆర్థో. ఓకే, అంటే ఏమంటాడంటే ఈ ఆర్ అనేది ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, ఇది సేమ్ అనమాట. ఇది కానీ ఆర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడైనా ఉండొచ్చు, ఆరు. ఇది 1,2 అనుకుంటే
ఇది 1,6 అవుతుంది. అంటే ఇది సేమే. ఇది సేమే. 1,2 గానీ 1,2 గానీ 1,6 గానీ 2 కూడా ఆర్థోనే. ఈ R గ్రూపు ఇందులో మెటాలో మనం ఒక మెటా రాసాం కదా, ఇంకో మెటా ఇలా రాసుకోవచ్చు మనం. ఈ R గ్రూప్ ఇటు రాస్తే ఇంకో R గ్రూప్ ఇటు రాసుకోవచ్చు. అంటే ఇది కూడా 1,3నే, ఇది కూడా 1,3నే. ఈ 2 కూడా మెటానే. ప్యారా మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇది 1,4 కదా, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉంటే 1,3 అయిపోతుంది. ఇక్కడ ఉన్న 1,3 అయిపోతుంది, మెటా అయిపోతుంది. ఇక్కడ ఉంటే ఆర్థో అవుతుంది. ఇక్కడ ఉన్న ఆర్థో అవుతుంది. కాబట్టి 1,4కి ఒకటే ఐసోమర్ ఉంటుంది. అంటే ఆర్థో ఐసోమర్స్ 2 ఉంటాయి. మెటా ఐసోమర్స్ కూడా 2 పాసిబిలిటీ ఉంటాయి. ప్యారా ఐసోమర్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. ఓకే. 1,2 ఆర్ 1,6 నోన్ యాజ్ ఆర్థో. దాన్ని ఓతో డినోట్ చేస్తారు. 1,3 ఆర్ 1,5 యాజ్ మెటా. ఓకే, చూసాం కదా. అండ్ 1,4 ఆర్ ప్యారా డైసబ్స్టిట్యూట్ కాంపౌండ్స్. అంటే 1,4 అనేది ఒకటే ఉంటుంది. ఓకే. ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజిన్ ఆర్ గివెన్ బిలో. చూసారా, ఇది మోనో సబ్స్టిట్యూట్ బెంజిన్, ఇది డై సబ్స్టిట్యూట్ బెంజిన్. ఓకే, దీన్ని గ్జైలిన్ అంటారు, ఆర్థోగ్జైలిన్. పక్కన ఉన్నాయి కదా, కాబట్టి ఆర్థోగ్జైలిన్ అంటారు. దీన్ని టోలిన్ అంటారు. బెంజిన్ మీద మిథైల్ గ్రూప్ ఉందనుకోండి, దాన్ని మిథైల్ బెంజిన్ కానీ టోలిన్ కానీ అనేసి అంటారు అనమాట. ఓకే, ఇక్కడ దీన్ని మెటా డై సబ్స్టిట్యూటెడ్ అంటారు. అంటే 1,3 అనమాట. 1,3 ఇది 1 అనుకుంటే ఇది 3 పొజిషన్లో ఉంది కాబట్టి మెటా గ్జైలిన్ అంటారు. 2 మిథైల్ గ్రూప్స్ ఉంటే గ్జైలిన్ అంటారు. అది ఒకే మిథైల్ గ్రూప్ ఉంటే టోలిన్ అంటారు. ఓకే, సో ఇక్కడ 1,4 కాబట్టి దీన్ని పారాగ్జైలిన్ అంటారు. లేకపోతే 1,4 డైమిథైల్ బెంజిన్ అనేసి కూడా మనం IUPAC సిస్టంలో చెప్తాం అనమాట. కామన్ నేమ్ మాత్రం పారాగ్జైలిన్. ఓకే, సో ఆ విధంగా మనకి బెంజిన్ యొక్క ఐసోమెరిజం చూసాం అనమాట. ఆర్థో, మెటా, పారా. సో ఇక్కడ దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్. అంటే బెంజిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కెక్యులే స్ట్రక్చర్ అంటారనమాట. సో ఇక్కడ ఈయన కెక్యులే ఆయన ఆ బెంజిన్ యొక్క స్ట్రక్చర్ని మనకి చెప్పాడనమాట. ఎలా ఉంటుంది బెంజిన్, ఇలా ఉంటుంది, దానికి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ స్పెషల్ ప్రాపర్టీస్నే ఆరోమేటిక్ నేచర్ అంటారు. సో అదంతా ఆయన చెప్పాడనమాట. సో దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.